జస్టిస్ యశ్వంత్ వర్మ మెడపై అభిశంసన కత్తి వేలాడుతోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు మద్దతు లభిస్తోంది. అభిశంసన ప్రతిపాదనను అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సమర్థించింది. అటు రాజకీయంగానూ యశ్వంత్ వర్మపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభిశంసన విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ సమర్థించాయి. 2021 అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు యశ్వంత్ వర్మ. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మకు చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంలో గత మార్చిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు దగ్ధమైంది. దీంతో వర్మ అవినీతికి పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ డబ్బు తనది కాదని వర్మ స్పష్టం చేశారు. అయితే యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అలాగే డబ్బు దగ్ధమైన అంశంపై సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత కమిటీ విచారణ జరిపింది. వర్మ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. వర్మ అవినీతికి పాల్పడినట్టు తేలడంతో పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ వర్మ దానికి నిరాకరించారు. దీంతో కమిటీ నివేదికను రాష్ట్రపతికి పంపారు అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా. అంతేకాదు జస్టిస్ వర్మ అభిశంసన సిఫారసు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ అభిశంసన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూలైలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశం ఉంది.